మద్యం కుంభకోణంలో గాడ్ ఫాదర్ని అరెస్టు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలో వెలికి తీసిన డబ్బుతో ప్రజలకి వైద్య సహాయం అందించాలని అన్నారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అని ఆరోపించారు. నాసి రకం మద్యం తాగి గుంటూరు జిల్లాలో 300 మంది మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. మద్యం కుంభకోణంలో ఉన్నవారి ఆస్తులను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. కుంభకోణాల్లో ఒక కుంభకోణం, భారతదేశంలో ఎన్నడూ జరిగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం, సారా కుంభకోణం. ఆ సారా కుంభకోణంలో చాలామంది నేరస్తుల్ని పట్టుకున్నారు, ఇంకా చాలామందిని పట్టుకోవాలి. ఆ సారా కుంభకోణం వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనానికి వచ్చిన ఆ ముఠాన్ని పట్టుకొని ప్రజలకు అప్పగించి ఆ డబ్బంతా రికవర్ చేసి ఆ ధనాన్ని ఎవరైతే ఈ చీప్ లిక్కర్ తాగి అనేక రోగాలు పడ్డారో, కిడ్నీలు బాధపడ్డారో, లివర్ బాధలు పడ్డారో, బాధితులందరికీ వైద్య సహాయం అందించాలి, వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ మద్యం కుంభకోణంలో అది ఒక మాఫియా, వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీతి న్యాయం ప్రజల మనసులు గెలిచేలా బ్రతకాలి. అలా జరగని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకో అన్న తన తండ్రి మాటలే తనకు ఆదర్శమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా షిబ్యాల గ్రామం ఓదివీడు బలిచపల్లిలో స్వర్గీయ పాలకొండ రాయుడి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. తన రాజకీయ ఎదుగుదల కోసం భుజం తట్టి తనను ప్రోత్సహిస్తూ నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోలేనిదన్నారు. పేద బడుగు బలహీన మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రసాద్ బాబు. ఉపయోగించాల్సిన పని లేదు. ఈ రోజు చెప్తున్నాను, నాకు నాన్న బతుకున్నంత వరకు ఒకటే నేర్పించాడు, నీతిగా నిజాయితీగా బతుకో, ప్రజల మీద దోపిడీ చేసి బతకాల్సిన పని లేదు. అవినీతిగా ₹1 సంపాదించి అవసరం లేదు. ఆ పరిస్థితి వస్తే రాజకీయాలైనా వదిలే గాని అక్రమ మార్గంలో ప్రయాణం చేయొద్దు అని చెప్పాడు. పాలకొండ గారి సంస్మరణ సభలు జరిపేదానికైతే ఏమి, నా రాజకీయం కోసం నా ముందర వచ్చి నిలబడుతున్నా, నా భుజం తట్టి నా వెనకాల నిలబడుతున్నా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా. తెగించి నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ఆశయాలను పాలకొండ గారి ఆశయాలను నేను పక్కదారి పట్టించాను. ఖచ్చితంగా నా స్వార్థం కోసం ఉపయోగించుకోను. ఖచ్చితంగా నేను అతి తొందరలో గ్రామాన కానీ మున్సిపాలిటీల్లో కానీ ప్రతి ఇల్లు పలకరిస్తాను, ప్రతి వీధిలో తిరుగుతాను. మీ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. పాలకొండ గారు ఏదైతే దారి చూపించారో ఆ దారిలో నడిచి పేద ప్రజల అభివృద్ధి కోసం బడుగు బలహీన. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో అనధికార ఇసుక ర్యాంపులను వెంటనే మూసివేయాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల పరిధిలో నాగవల్లి నదిలో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను తమ్మినేని పరిశీలించారు. అనంతరం పాత నిమ్మతొర్లువాడ గ్రామస్తులపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులను పరామర్శించారు. అనుమతులకు విరుద్ధంగా నది గర్భంలో లోతుగా తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వల్ల తాగునీటికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అనధికార ర్యాంపుల వెనుక కూటమి పార్టీ ప్రముఖుల ప్రమేయం ఉందని తమ్మినేని ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై పెద్ద దుమారం రేగుతుంది. ఇదేమిటి ఇట్లా దుమారం రేగుతుందని చెప్పి మేము చూస్తే ఒకటి కాదు, రెండు కాదు. నిమ్మతర్లోడ్ దగ్గర ర్యాంప్, ఆథరైజ్డ్ ర్యాంప్ ఇచ్చారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ డిగ్ దిస్ రివర్ ఫర్ ది శాండ్. ఎవరికి ఎలాంటి ఆథరైజేషన్ కూడా ఇక్కడ లేదు. ఇసుక ముట్టుకోవడానికి వీలు లేదు. పాతూరు గాని, పాత నిమ్మతర్లో కొత్త వలస గాని ఇవేవి కూడా ముట్టుకోవడానికి లేదు. అలాంటిది ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ డిగ్గింగ్ దిస్? దీన్ని మనం నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడేంటి ఈ ర్యాంప్స్ అన్నటువంటివి ఇచ్చేసినారంటే ఎక్కడ ఇచ్చారు, ఏంటి ఇచ్చారు? నీకు ఎంత లోతు వరకు తవ్వుకోవడానికి ఇచ్చారు? ఆథరైజ్డ్ గా నీకు ఎంతవరకు తవ్వుకోవడానికి ఇచ్చారు? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే నీకు ఇచ్చారు. బట్ మీరు రాత్రి పగలనకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు మిషనరీస్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా తవ్వుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తన అనుచరుడిపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరానన్నారు.
పార్టీ అంతర్గత విషయం కాబట్టి హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను అందించడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ. సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తుందన్నారు. విజయవాడలో సైబర్ సెక్యూరిటీ హ్యాక్థాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ రాష్ట్రంలో ఐటీలో అనుభవం ఉన్న వారి కోసం చూస్తున్నామని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. సైబర్ మోసాలపై ప్రముఖులు, సినీ నటులతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్, ఐటీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, ఆధార్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ జారీ, ఈ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 400 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అధికారులు తెలిపారు. జాబ్ మేళాకు 5 కంపెనీలు వచ్చాయని చెప్పారు. సిఆర్డీఏ తుళ్ళూరులో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గాను ఒక 5 కంపెనీలు వచ్చాయండి. ఎఫెక్ట్రానిక్స్ అండ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కురుకు ఫైనాన్షియల్స్, ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మరియు డిక్సన్ కంపెనీ అండ్ హెవెల్స్ కంపెనీ తరపు నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సుమారు మనకి 250 దాకా పిల్లలు వచ్చారు, అన్ఎంప్లాయిడ్ యూత్. వీళ్ళకి దగ్గర 12.5 నుంచి మనకి 15,000, 30,000 దాకా కూడా జీతాలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, అమరావతి, శ్రీ సిటీ ఏరియాస్ లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎండి గారు గణేష్ కుమార్ గారు ప్రతి నెల ఈ జాబ్ మేళా నిర్వహించమని కోరారు. దానికి గాను ఇక్కడ ప్రతి నెల జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. సో అందరూ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అటెండ్ అయ్యి మీకు మంచి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్నీలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజా సేవలో ఉంటామని చందర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా పార్టీ శ్రేణులు మతాలకు అతీతంగా పూజలు, ప్రార్థనలు చేశారు. భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ అని, ఆయన మార్గదర్శకంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి, మనసున్నటువంటి గొప్ప విజన్ కలిగినటువంటి నాయకుడు కేటీ రామన్న. కేటీ రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ అన్నకు ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఏ స్మైల్, పేదల ముఖాలలో చిరునవ్వు చూడాలనేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి కేటీఆర్ అన్న ఆలోచన గిఫ్ట్ ఏ స్మైల్. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రామగుండం నియోజకవర్గంలో అనేక మంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ సైన్యం, గులాబీ నాయకులు, మా ఉద్యమకారులు అందరం కూడా ఇలా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను కనుల పండుగలాగా
రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవ పెద్దలు కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేసి వాళ్ళ ఐటీ శాఖ మంత్రిగా గత 10 ఏళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని, పరిశ్రమలను, ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బావురావుపేట గ్రామంలో నూతన బోర్వెల్ను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. బావురావుపేటలో నీటి ఎద్దడి ఉందని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. వెంటనే స్పందించిన మంత్రి సిఎస్ఆర్ నిధులతో నూతన బోర్ వేయడం జరిగిందని తెలిపారు. నీటి ఎద్దడిని తీర్చిన మంత్రి వివేక్ కృతజ్ఞతలు తెలియజేశారు. వివేక్ వెంకటస్వామి మా మంత్రి గారు మాకు చేసిన నిధులు, మా ఎస్సీ వాడల బోరు కానీ, మాకు కరెంటు బిల్లులు మాకు కానీ, మాకు గ్యాస్ బిల్లులు మాకు కానీ, మాకు డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి. ఇంకా గత ప్రభుత్వంలో మాకు ఏం అడిగినా కానీ మా ఎస్సీ వాడల్లో కానీ, ఎస్సీ వాడల్లో కానీ, బీసీ వాడల్లో కానీ ఒక పని కూడా జరగలేదు. మాకు చెందుకు పోవడానికి చాలా ఇబ్బంది ఉండేది వర్షాకాలం వస్తే. ఈ వర్షాకాలం నుండి అక్కడికి పోవాలంటే పెద్ద బురద పూసుకొని పోయేది మేము. మా డాక్టర్ వెంకటస్వామి గారు బావురావుపేట గ్రామంలో వివేక్ వెంకటస్వామి గారు సిఎస్ఆర్ నిధుల నుంచి శాంక్షన్ చేయించి ఇక్కడ బోరు వేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో ఇన్ని రోజులు, చాలా రోజుల నుంచి కష్టపడుతూ పాపం వాళ్ళు అందరు ఎస్సీ జాతికి చెందిన వాళ్ళు, అందరు బీద ప్రజలు నీళ్ళ కొరకు చాలా కష్టపడుతూ ఉండరు. దాన్ని వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రత్యేకంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాసం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నెల రోజుల పాటు మహిళలు మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శివుడికి శ్రావణం ఇష్టమైన నెల కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. జూలై 25 తారీఖు నుంచి శ్రావణ మాసము ఆరంభమవుతుంది. ఈ యొక్క శ్రావణ మాసము ఈశ్వరారాధనకు అత్యంత విశేషమైనటువంటి యొక్క సమయము. సంవత్సరంలో 12 మాసాల్లోకెల్లా కూడా శ్రావణ కార్తీకాలు చాలా విశేషంగా మనకు పురాణాల్లో వాటి యొక్క ప్రాశస్త్యము, హరిహర ఆరాధన అత్యంత ఆవశ్యకంగా చెప్పబడ్డాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రంలో శ్రావణ మాసము విశేషమైనటువంటి స్వామివారికి ఆరాధన, అర్చనలు జరుగుతాయి. శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ సోమవారాలు, ఈ విధంగా విశేషంగా స్వామివారి మనకి శ్రావణ మాసము ఈ నెల 25 తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు వరకు నడుస్తుంది. ఈ శ్రావణ మాసానికి టోటల్ ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. దాంట్లో క్యూ లైన్స్ కూడా మనం పకడ్బందీగా చేయడం జరిగింది. దానికి అడిషనల్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రేక్ దర్శనం గంటలోపటే అయ్యేటట్టు మనము యాక్షన్ కూడా తీసుకున్నాం. అడిషనల్ స్టాఫ్స్ కూడా అక్కడ మనం పెట్టడం జరిగినాము. అండ్ లేబర్స్ కూడా మనం పెడుతున్నాము. అక్కడ పెడుతున్నాము. అండ్ ఇన్ రిగార్డ్ ఆఫ్ ద శానిటేషన్, పరిశుద్ధం 24 గంటలు, 24x7 గంటలకి 4 అవర్స్కి ఒక్కొక్క టీంని పెట్టి మొత్తం శానిటేషన్ కూడా చేయించడం జరుగుతుంది. ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో టెంపుల్ అన్నీ తీసుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి భక్తులకు శ్రీగ దర్శనము 100 రూపాయల టికెట్, బ్రేక్ దర్శనం 300 టికెట్. ఆది సోమ శుక్రవారంలో భక్తులకు మొత్తం ప్రత్యేక విధులు అలాట్మెంట్. శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆది సోమ శుక్రవారాల్లో గర్భగుడి దర్శనాలు బంద్ చేసి లఘు దర్శనం అమలు చేస్తున్నామని ఆలయ ఈవో రాధాబాయి తెలిపారు. షిఫ్ట్ ప్రకారం ఉద్యోగులను అదనంగా కేటాయిస్తున్నామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్జిత సేవల వేళల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. శ్రావణ మాసం కులాలకు అతీతంగా చాలా నిష్టగా దాదాపు 4 రోజులు మనం ఏ కమ్యూనిటీ కనీసంగా కూడా నాన్ వెజ్ కానీ గుడ్డు కూడా ముట్టకుండా అంత పవిత్రంగా ఈ శ్రావణ మాసం జరుపుకుంటా ఉన్నాం. దేవాదాయ శాఖ
మొన్న కూడా దేవాలయం అధికారులు చెప్తా ఉన్నారు, శ్రావణ మాసం ప్రత్యేకమైన పూజలు ఏముంటాయో మాకు అర్థమైతలేదు. రొటీన్ జరిగే పూజలే ఉంటాయి. శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజలు చేస్తారు. ఆ మహాలక్ష్మి దేవాలయంలో కనీస సదుపాయాలు కూడా ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు. దేవాదాయ శాఖ ఏదైతున్నదో అంటే హిందువుల సెంటిమెంట్ను దోచుకుంటా ఉంది కేవలం ధనం రూపంలో. మరి కనీసంగా ఫెసిలిటీస్ విషయం ఆలోచిస్తే ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే. ఆదాయం ఉంది కానీ అభివృద్ధి లేదు, భక్తుల రద్దీ ఉంది కానీ కనీస సౌకర్యాలు లేవు. పాలకులు మారినా పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పరిస్థితి. అభివృద్ధి లేక అంజన్న క్షేత్రం వెలవెలబోతుంది. మరి ఆలయ అభివృద్ధికి అడ్డుపడుతుందెవరు? చేతివాటం ప్రదర్శిస్తుందెవరు? అభివృద్ధికి ఆమడ దూరంలో అంజన్న క్షేత్రం. ఆదాయం వస్తున్నా పట్టించుకోని పాలకులు. తాగునీరు, వసతి సదుపాయం లేక భక్తుల అవస్థలు. కొండగట్టులో ప్రధాన అర్చకులు చెప్పిందే వేదమా? అభివృద్ధి చేయాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారా? వాయుపుత్ర హనుమాన్ కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో వేములవాడ రాజన్నను దర్శించుకున్న తరువాత భక్తులు కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఎంతో చరిత్ర ఉన్న అంజన్న క్షేత్రం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. పాలకులు పట్టించుకోకపోవటంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. కొండగట్టుపై అప్పట్లో భక్తుల కోసం దేవస్థానం నిర్మించిన రూములు 40 వరకు ఉన్నాయి. అందులో 20 రూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. హనుమాన్ జయంతి లాంటి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తే కనీసం సేద తీరటానికి పెద్ద హాల్స్ కూడా లేవు. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే అసలు ఇది ఒక పుణ్యక్షేత్రమేనా అనిపించేలా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో అంజన్న క్షేత్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కనీసం మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవు. దేవస్థానానికి సంబంధించి ఒకటి ఉన్నా అది కూడా శిథిలావస్థకు చేరింది. దాతల సహాయంతో కట్టించిన ఒక మరుగుదొడ్డిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండగట్టు గుడికి 332 ఎకరాల భూమి ఉన్నా వాహనాల పార్కింగ్ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇక టెండర్లలో ఒక కొబ్బరికాయ 30 రూపాయలు వేసినా అక్కడ మాత్రం 100 రూపాయలకు పైగా అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంజన్న ఆలయానికి ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. కొండగట్టు దేవాలయానికి కొత్తగా వచ్చిన ఈవో నిజాయితీగా బానే పనిచేస్తున్నా అక్కడ ప్రధాన అర్చకులదే పైచేయి. దీంతో ఏం చేయాలన్నా వారి అనుమతితో చేయాలనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయానికి సంబంధించి ప్రతి దాంట్లో ప్రధాన అర్చకులు ఇన్వాల్వ్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గుడికి ఆనుకొని ప్రధాన అర్చకుల ఇల్లు ఉండటంతో దేవాలయం విస్తరణకు, అభివృద్ధి పనులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న వేద పాఠశాలలో వసతులు శూన్యమే అని చెప్పాలి. ప్రస్తుతం ఆ వేద పాఠశాలలో 60 మంది అభ్యసిస్తున్నారు. వేదాన్ని బోధించే పర్మనెంట్ టీచర్స్ లేరు. కాంట్రాక్ట్ పోస్టులతోనే సరిపెడుతున్నారు. వేదం నేర్చుకునే పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా లేవు. రాత్రి వేళల్లో కిందనే పడుకుంటున్నారు. వారిలో సగం మందికి కలుషిత నీరు, ఇతర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇప్పటికీ 94 కేసుల్లో పట్టుబడింది. 12 లక్షల విలువ చేసే మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు అధికారులు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో చేతుబడి కలకలం రేపుతుంది. దొరకోట రహదారి పక్కన హుండీ, మట్టితో చేసిన బొమ్మ, పూలు లాంటి వస్తువులు కనిపించాయి. ఈ అనుమానాస్పదమైన చేతబడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వందల మంది తిరిగే దారిలో ఇలాంటి పనులు జరగడం హేయమైన చర్య అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చేతబడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చిన్న పిల్లలు వస్తుంటారు, వాళ్ళు కొద్దిగా హెల్దీగా ఉంటారు పిల్లలు. అలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ కూడా కొన్ని పడుతుంటాయి. దానికోసం అనేది ఈ కోట తరపున మేము కోరుతున్నాము. అలాగే పోలీసు వాళ్ళకి తెలియపరిచేది ఏమంటే కన్నా నైట్ టైంలో కూడా ఇలా తిరుగుతుంటే కన్నా ఏదైనా వాళ్ళు రౌండ్స్కి వచ్చినప్పుడు ఎవరైనా కనపడినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఈ రూట్లో కూడా కొద్దిగా నైట్ టైమ్స్ తిరగాలని చెప్పేసి బనాపల్లి ప్రజల తరపు నుంచి కోరుతున్నాము. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ, కానీ నేను చూసినప్పటి నుంచి అందరినీ నేను సైడ్కి వెళ్ళండి, ఇలా జరుగుతుంది ఇక్కడ, ఏదో చేసి పెట్టారని చెప్పేసి చెప్తా ఉంటూ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను ఇది నడి రోడ్డు కదా, ఇలా జరిగితే కన్నా ఏమైనా అవుతే కన్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకంటే సమస్య ఉంది, ప్రజలు కూడా మన సమస్య కలిపేయాలని చెప్పేసి అనుకుంటాం. దీంట్లోకి వచ్చేసి ₹1 డబ్బులు పెట్టారు, పూలు వేశారు, ఒక నిమ్మకాయ పెట్టారు, ఆడదాని బొమ్మ మాదిరి చేసి దాన్ని కుంకుమ పెట్టారు. ఒక గ్లాస్లో కుంకుమ కూడా అట్లే పడి ఉంది. దాన్ని నేను వెళ్ళకుండా కోతులు వస్తున్నా కూడా అలాగనే దాని కోతులు కూడా అరుస్తూ భయపడిసి పంపిస్తూ చేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు గాలికి వెళ్ళిపోతే కన్నా ఎవరో ఏదో చేశారని చెప్పేసి అనుకుంటారు. దానికోసం అని చెప్పేసి నిలబడి అమ్మేసాన్ని తెలియబడతామని చెప్పేసి ఉన్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చౌడేశ్వరిదేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఆషాఢ మాస అమావాస్య రోజు చౌడేశ్వరిదేవి జన్మదినం రోజు పురస్కరించుకుని కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అనంతపురం జిల్లా నార్పాల మండలం గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన హుండీ మాయం కావడం కలకలం రేపింది. గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే దేవాలయ హుండీ మాయం కాలేదని, అవన్నీ ఆరోపణలే అని ఆలయ ఈవో శోభారాణి చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ అడిగితే మాత్రం ఈవో ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. అధికారులకు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం లేదు. గౌరీ నారాయణీ నమోస్తుతే మహాదైవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం నుంచి 38,408 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి 36,975 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 75,383 క్యూసెక్లు, అవుట్ఫ్లో 121,482 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.